జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని మొదటి స్థానంలో ఉన్నారు, శుక్రుడితో కలిసి ఉన్నారు. దాని మూలంగా మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా ఇబ్బంది పడతారు. మరియు 12వ స్థానంలో సూర్యుడు ఉన్నారు కాబట్టి 14వ తారీఖు నుంచి సూర్య అష్టకాన్ని చదువుకుంటే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమాధిపతి 12వ స్థానంలో ఉండటం అనేది మ్యారేజ్ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. 6వ స్థానంలో కుజుడు నీచబడి ఉన్నారు. కర్కాటక రాశిలో కుజుడు నీచబడతారు. దాని మూలంగా మీకు శత్రువులు అనేవాళ్ళు అధికంగా ఉంటారు. తెలిసిన శత్రువులు తెలియని శత్రువులతో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుజుడు ధైర్యానికి కారకుడు. అలాగే యుద్ధం చేసేటప్పుడు కుజుడే ఇంపార్టెంట్ అన్నమాట. సైన్యాధ్యక్షుడు ఆయన నిలబడి ఉండటం మూలంగా మీకు శత్రువులతో మాత్రం విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నది. ఈ సమయం అనేది హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక అవి మీకు మంచి ఫలితాలంటూ ఇస్తుంది. చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానం అధిపతి అయిన గురువు మీకు వృషభ రాశిలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలంటూ ఇస్తున్నారు కాబట్టి మీకు ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. 2వ స్థానంలో రాహు ఉన్నారు. కుటుంబ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.